మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాజీనామాకు సిద్ధపడ్డానని, ఇన్నేళ్లు తన వెంట నడిచిన జీవకోణ ప్రజలను నా రాజీనామాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరానని అన్న రామకృష్ణ యాదవ్ తెలిపారు. ఆదివారం తిరుపతి నగర పరిధిలోని జీవకోణలో స్థానిక ప్రజలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, గడిచిన ఏళ్లుగా జీవకోణ ప్రాంతం పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంలో అన్న కుటుంబం ఎల్లప్పుడూ ముందుండి పోరాడిందన్నారు. అన్నా కుటుంబాన్ని వాడుకొని గద్దెనెక్కిన వ్యక్తి అన్న రామచంద్ర యాదవ్ కుమార్తెకు తిరుపతి మేయర్ పదవి ఇస్తానని మాట ఇచ్చి తప్పడమే కాకుండా నేడు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారితో లేనిపోని మాటలు అనిపిస్తూ రాజకీయాలు చేయడం శోచనీయమని అన్నారు. అన్న రామచంద్ర యాదవ్ తో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 48, 49 డివిజన్ల కార్పొరేటర్లు అన్న సంధ్య యాదవ్, అనిత యాదవ్ లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారన్నారు. తాను కూడా ప్రజల మద్దతు కోరి తన రాజీనామా అంశాన్ని ప్రజలకు తెలియజేశానన్నారు. జీవకోణ ప్రజలందరూ తన రాజీనామాకు మద్దతు తెలిపారన్నారు. సోమవారం మీడియా ముఖంగా వందల మంది వైసీపీకి రాజీనామా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్న రామచంద్ర యాదవ్, ఆర్ఆర్ యాదవ్, చిరంజీవి, దిలీప్, వెంకటేష్, మహేష్, బలరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన రాజనగర్ గ్రామ పంచాయతీగా ఉండి 4 డివిజన్లుగా కార్పొరేషన్గా ఏర్పడినటువంటి జీవకోణ ప్రాంతంలో నా యొక్క సహచర కుటుంబ సభ్యులు, మిత్రులు, అదేవిధంగా మహిళలతో కూర్చొని మాకు జరిగిన అన్యాయం గురించి వీళ్ళందరికీ తెలియజేసి రాజీనామా చేయమంటారని అడగడం జరిగింది. మిత్రులు, స్నేహితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా అన్నా మనకు అన్యాయం జరిగినాక ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, రాజీనామా చేయని ఆమోద ముద్ర వీళ్ళు వేసినారు కాబట్టి రేపు 11:30కి మన పత్రికా క్లబ్లో, ప్రెస్ క్లబ్లో రాజీనామా చేయడం జరుగుతుంది.